అంటున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ నమస్తే. మీ పేరు? నా పేరు జహాదా బేగం. చెప్పండి. ఆ రోజు ఎమ్మెల్యే గారు రావడం కూడా జరిగింది. అంటే ఆ రోజు ఫ్రైడే రోజు అంటే థర్స్‌డే 11:30 నుంచి ఫ్రైడే పొద్దున్న వరకు కూడా తెల్లారుజామున వరకు ఇక్కడనే ఉన్నారు. తెల్లారుజాము దాకా లేరు. అంటే ఏ టైం వరకు ఉండే? ఎప్పుడొచ్చారు? ఎప్పటి వరకు ఉండే? 3, 4 నడుమ వెళ్ళిపోయినారు వాళ్ళు. ఎప్పుడొచ్చారు? 12 గంటలకు వచ్చిండ్రు వాళ్ళు. హ్మ్. ఆమె ఎమ్మెల్యే 12 గంటలకు వచ్చింది. హ్మ్. అంటే వాళ్ళు ఎప్పటి నుంచి వస్తారు వాళ్ళు? ఈ ఫస్ట్ టైమ్ వచ్చారా? లేకపోతే చాలా సార్లు వాళ్ళ అక్క వాళ్ళు ఇంకా ఎవరెవరు వచ్చారు? ఆ ఎమ్మెల్యే ఫస్ట్ టైం వచ్చింది. హ్మ్. వాళ్ళ అక్క అనేటి ఆమెనేమో ముందు 2 రోజులు 2 సార్లు ముందు వచ్చింది వాళ్ళ అక్క. వాళ్ళ అక్క ఇంకా చెల్లి ఎవరో నలుగురు, ముగ్గురు మంది ముందు వచ్చిండ్రు. ముందు 2 సార్లు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత వాళ్ళ అక్క చెప్పింది, మా చెల్లి కూడా ఎమ్మెల్యే ఉంది. ఆమెకు హెల్త్ బాగాలేదు. ఆమె కూడా ఇక్కడికి వస్తది అంట అని చెప్పింది వాళ్ళ అక్క. ఇక చెప్తే సరే అంట అని నేను అన్నా. అంటే ఇక్కడ ఒక బాబా ఉంటాడు. ఆ బాబాని దర్శించుకోవాలి. అతను తాయితీ ఇస్తారు అని అంటున్నారు. మరి బాబా మాత్రం ఇక్కడ కనిపిస్తలే. మీరొక్కరే ఉన్నారు. నేను ఒక్కదాన్నే ఉంటానమ్మా ఇక్కడ. అంటే ఇక్కడ ఏ బాబా ఉండరు. ఇక్కడ ఏ బాబా ఉండరు. నేను ఒక్కదాన్నే ఉంటా. వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. హ్మ్. వస్తారు ఆడ మొక్కుకుంటారు. అక్కడ ఏం చేసుకుంటారో వాళ్ళు వెళ్ళిపోతారు కానీ అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక ప్రార్థనలు చేయడానికి వచ్చారు వాళ్ళు అని అంటారు. ప్రార్థనలో ఫాత్యాలు ఇస్తారు మాతన. ప్రార్థన ఏముండదు. ఉండదు. హ్మ్. ఫాత్యాలు ఇస్తారు. అందులో పెట్టుతారు. పెట్టి అవి తీసుకొని పోతారు. అంటే కానీ ఇక్కడ నిద్ర చేయడానికి అట్లా ఏమైనా నిద్ర వస్తారా? చేయడానికి కూడా వచ్చేటోళ్ళు వస్తారు. ఉండేటోళ్ళు ఉంటారు. ఉండనోళ్ళు ఉండరు. ఇక్కడ వాళ్ళు దెయ్యాలు కూడా వదులుతాయి అని అంటున్నారు. ఎంత వాస్తవం ఉంది దీంట్లో? దయ్యాలు ఇక వస్తా పోతా ఉంటారు. ఉంటే కూడా దయ్యాలు ఉంటే కూడా వదులుతాయి. హ్మ్. లేదంట అని చెప్తలేను, వదులుతాయి. కానీ ఇక్కడైతే వాళ్ళైతే వచ్చిండ్రు. 12 గంటలకు వచ్చింది ఎమ్మెల్యే. హ్మ్. వాళ్ళ అక్క ముందు వచ్చింది. హ్మ్. ఒక గంట, గంటన్నర ముందు వచ్చింది. టైం ఎంత అయిందో హ్మ్. చూడలేదు నేను. హ్మ్. హ్మ్. ఇక గంట, గంటన్నర తర్వాత వాళ్ళ చెల్లి వచ్చింది. హ్మ్. అంతే. అంటే ఏం చేస్తారు అంతసేపు ఒక 3, 4 గంటల వరకు ఉన్నారు కదా! ఏం చేస్తారు? వాళ్ళు 5, 6 మంది ఉండ్రు కదా! ఇక్కడ కూర్చున్నారు. చల్లగా ఉంది అంటని మాట్లాడుకుంటూ కూర్చున్నారు. హ్మ్. కూర్చున్న తర్వాత 3, 4 గంటలు కూర్చొని మీరు కూడా అక్కడనే ఉండారా? నేను కూడా ఇక్కడనే అంటే కూర్చున్నా. ఏం మాట్లాడారు ప్రధానంగా? అంటే ఏదో ఒకటి వాళ్ళేం వినిపిస్తది కదా! ఇగో వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళతోని ఏం మాట్లాడాలి నేను? హ్మ్. ఇక అంటే ఏదో ఒకటి వినిపిస్తది కదా! అమ్మ వాళ్ళు దేని గురించి వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు? కూర్చున్నారు. నేను అక్కడ కూర్చున్నా. హ్మ్. నేను అక్కడ కూర్చున్నా. వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఇక వాళ్ళు అందరూ కూడా అక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్నారు. నేనేమో అక్కడ కూర్చున్నా చూడు. ఇక వాళ్ళు ఏం చేసుకున్నారో వాళ్ళు పోయి అక్కడ ఏం చేసుకున్నారో నాకు తెలియదు. నేనైతే నిజానికి చెప్తున్నా అక్కడ లేకుంటే నేను ఇక్కడ ఉన్నా నేను. అయితే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళ అక్కనే చెప్పింది, ఎమ్మెల్యే మేడం ఈమెను చూడు మీకు అంటారంట. తెలీదు అప్పటి వరకు. నాకు తెలియదు. హ్మ్. ఎమ్మెల్యే మేడం ఈమెను అంటే నేను నమస్తే మేడం అన్నా. హ్మ్. అంటే ఆమె కూడా నమస్తే అన్నది అంతే. ఇక మంచిగా మాట్లాడింది. మాట్లాడేంటిది నగింది అయిపోయా అంతే. అంటే ఎటువంటి ప్రత్యేకత ఉంది? అంటే చాలా పవర్‌ఫుల్ అని అంటున్నారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలు గూడా ఈ దర్గా దగ్గర అని చెప్తున్నారు. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితాయి? ఇప్పుడు మనకేదన్నా ఒంట్లో బాలేదు లేదా దయ్యాలున్నాయి ఒంటిపైన అంటే అవన్నీ వదిలిపోతాయా ఇక్కడికొచ్చి ఒక్కసారి దర్శించుకుంటే? ఒక్కసారికి వదిలిపోవమ్మా. హ్మ్. ఏదైతే కూడా ఇప్పుడు మనం దవాఖానకు పోతే కూడా జ్వరం వస్తే కూడా ఒక్కసారికి వదులుతుందా? వదలదు కదా! హ్మ్. ఇక్కడికి వస్తా పోతా ఉంటారు మంది. హ్మ్. వస్తా పోతా ఉంటారు. ఇక నమ్ముకున్నోళ్ళు వస్తారు. నమ్మనోళ్ళు రారు. అంతే. ఊరు ప్రజలందరూ గూడా ఇదే నమ్ముతారా ఇక్కడ ఇక్కడ దర్గాని ఊరు ఊరు ప్రజలు ప్రజలు ఇక్కడ ఏలూరు? ఊరు ప్రజలు రారు. ఈ ఊరోళ్ళు రారు. ఆ! వేరే ఊరోళ్ళు ఈయన వస్తుంటారు. శిష్యులు ఉంటారు కదా! ఆ! మిస్కిన్ బాబా మిస్కిన్ శిష్యులు. బాబా శిష్యులు, ఈ సలీం పాషా శిష్యులు ఉన్నోళ్ళు వాళ్ళొస్తారు. ఇక వాళ్ళ తరపున వేరే వాళ్ళు కూడా వస్తారు ఎవరన్నా. అంటే ఊరు వాళ్ళు ఎందుకు రారు అట్లా? ఈ ఊరు వాళ్ళు అంటారంటే వాళ్ళు ఇసొంటి ఫాతిహాలకు అవి ఒకరు నమ్ముతారు, ఒకరు నమ్మరు. అంటే కూడా ఈ ఊరు వాళ్ళు మా శిష్యులు గారు కదా! హ్మ్. అంటే కా ఈ దర్గా మొత్తం మీదేనా? అంటే మీ పూర్వీకులా వీళ్ళందరూ గూడా? మా పూర్వీకులు అంటే మా సొంత మామ. ఆహా! మా సొంత మామ అయితే గురుబద తీసుకొని ఇక్కడ జాగా వాళ్ళు ఇస్తే తీసుకొని ఇక్కడ ముందే సమాధి కట్టుకొని ఇక్కడ సమాధి అయిపోయిండు మా మామ. హుహు. మరి సికింద్రాబాద్ ఎమ్మెల్యే అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు రావాలంటే ఇంకా వేరే వేరే దర్గాలు గూడా ఉన్నాయి. అవును. మరి ఇక్కడ మాత్రమే అంటే చాలా మందికి గూడా తెలీదు. కొంతమంది తెలియదు. మాత్రమే తెలుసు. అవును. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడికొచ్చి వెళ్లారు గాబట్టే మాకు గూడా తెలిసింది. మరి అక్కడి నుంచి ప్రధానంగా ఇక్కడికే ఎందుకు రావాలి? ఇక వాళ్ళకు ఇక నేనైతే ఇట్లా ఉన్నా చూడు. హ్మ్. నా మీదికెళ్ళి అయితే నేను హైదరాబాద్కు కూడా పోగలగా అంటే నేనైతే అర్థమవుతుంది మీకు. హ్మ్. హ్మ్.
అయితే ఆమెకు ఎవరెవరి నుంచో ఎక్కడెక్కడి నుంచో తెలిసిందో ఆమె వచ్చింది. ఆమె వస్తదంట అని కూడా నేను అనుకోలేదు. వాళ్ళ అక్క ముందొచ్చింది. ఆమె వాళ్ళ అక్క వాళ్ళు ఎన్ని సార్లు వచ్చారు ఇప్పటికి? 2 సార్లు వచ్చారు. వచ్చారు. 2 ఓకే. సార్లు వచ్చారు. వాళ్ళ అక్క వాళ్ళు 2 సార్లు వచ్చిండ్రు. ఇక వచ్చిన తర్వాత ఆమె చెప్పింది, "మా చెల్లికి హెల్త్ బాగాలేదు. ఇక్కడికి వస్తది" అంటే అని. ఏదైనా తాయెత అట్లాంటివి ఏమైనా ఇచ్చారా? నేనేమి ఇస్తానమ్మా, నేనేమి ఇయలేదు. నేను అసలు మగపిల్లలు ఇస్తారు తాయితలు. నేనేమి ఇస్తాను, నేను ఆ ఫాత్యాలు మగపిల్లలు ఇస్తారు కదా. వాళ్ళు ఇక ఫాత్యాలు ఇచ్చారు, ఏమేం చేసుకున్నారో వాళ్ళు. ఎక్కడనో నాకు తెలియదు, నేను ఇక్కడనే కూర్చున్నా. ఇక మా ఇంట్లో ఊళ్ళో ఉంటుంది కదా. నేను కూడా ఇక రాత్రిలో అయింది కదా, ఒక్కదాన్ని ఎందుకు అంటని పట్టుకుపోయేటోళ్ళు కూడా వస్తుండ్రు కదా. అందు గురించి బుగ్గుల గురించి కూడా నేను లేను, ఇక్కడికి పోయినా. మరి ఇంత ఇప్పుడు మహిమగల దర్గా అంటున్నారు కదా! మరి ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే తనకి యాక్సిడెంట్ అవ్వడం గూడా జరిగింది. అంటే ఏం జరిగిండొచ్చు ఈ సమయంలో? అంటే ఏదన్నా ఎవరైనా ఆమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? లేకపోతే మీకేమన్నా ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా తనని ఫాలో అవుతున్నట్టు అట్లేమన్నా అనిపిచ్చిందా? ఇక్కడ మాకేం ఇక నేను ఒక్కదాన్ని కూడా ఉంటా కానీ ఏమి ఇబ్బంది లేదు చూడు ఇక్కడ. ఇక్కడైతే ఎవరు ఫాలో అవటం లేరు, ఎవరు కూడా లేరు ఇక్కడ. అసంటోళ్ళైతే ఏం చేసేటోళ్ళు అయితే లేరు ఇక్కడ. ఇక ఆమె వంతుల్లో ఎట్లుందో నాకు తెలియదు. నాకైతే ఇక్కడైతే ఎవరు కనిపించరు అట్లా. ఇక్కడ మాత్రం ఎటువంటి బాబా ఉండడు. ఇక్కడ ఉండరు. అది కాదు. బాబా ఉంటారని జెప్పి కొంచెం మాకు సమాచారం వస్తుంది. మరి అది తప్పంటారా? బాబా ఎవరు ఉండరు. మీరు ఉండరు. ఎప్పుడైనా కాడికి వచ్చి చూడొచ్చు. బాబా అయితే మాత్రం ఎవరు ఉండరు. ఇట్లికి వస్తారు అంటే పోతారు. కొంతమందిని మాత్రమే కలుస్తాడు. అతను వచ్చే సమయం తెలియని సమయం ఎవరికీ తెలీదు. ఎప్పుడొస్తాడో ఎప్పుడు తెలీదు, ఎవరికీ తెలీదు అని అంటున్నారు. ఇక మస్తు మంది వస్తారు పోతారమ్మా. బాబా వచ్చే కొంతమందికి మాత్రమే ఆ బాబా కనిపిస్తాడు. ఆ బాబాతోని మాట్లాడాలంటే కొంతమంది వాళ్ళ వీఐపీలో మాత్రమే కలుస్తాడు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇక నాకది బాబా వచ్చేది అయితే తెలియదు. వీడికైతే మస్తు మంది వస్తారు. ఇక ఎవరు చెప్పిండ్రో ఏం సంగతో నాకు తెలియదు. నేనైతే ఇక్కడనే కూర్చున్నా. ఆ రోజైతే ఆమెకి ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు మీకు భర్త లేరా? లేరు. పిల్లలు ఉన్నారా? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు? హైదరాబాద్లో ఉంటాడు ఒక పిల్లగాడు. ఒక పిల్లగాడు ఇక్కడ ఉంటాడు, డ్యూటీకి వెళ్తాడు. అంటే మీకు ఇప్పుడు జీవన ఉపాధి అంతా ఇక్కడ వచ్చేవాళ్ళు దక్షిణ ఇస్తారా? అట్లా ఎవరన్నా ఇస్తారు ఇట్లాగే, అంతేనా? 100 200 300 ఎన్నెన్నా వాళ్ళకి కలిగినన్ని ఇస్తే తీసుకుంటా, ఎక్కితే అడగా అంతే. వంట అంతా ఇక్కడనే. వంట ఇక్కడనే కూడా చేసుకుంటే అక్కడ కోడలు ఉంది కదా, కోడలు తానికి కూడా పోయి తింటా. అంటే ఎటువంటి వాళ్ళు వస్తారు ఇక్కడ? ఇప్పుడు మిస్కిన్ బాబాని దర్శించుకోవడానికి అంటే పెద్దింటి వాళ్ళు వస్తారా? లేకపోతే ఎటువంటి వాళ్ళు వస్తారా? అంటే వాళ్ళ బాధలు ఏముంటాయి? ఇక వాళ్ళ ఇంటి సమస్యలు ఉంటాయి కదా, గొడవలు ఉంటాయి, ఏమైనా హెల్తులు బాగుంటాయి, అటువంటి వాళ్ళు కూడా వస్తారు. ఇక నాకు మంచిగా కావాలన్న వాళ్ళు కూడా వస్తారు. చెప్పలేము. కానీ వాళ్ళ శిష్యులు కష్టాలు వస్తారు. నెరవేరుతాయా? ఇక నెరవేరుతాయి, నెరవేరంది వస్తారా ఎవరు రారా వాళ్ళకి తెలుసు. అవన్నీ మనం ఎందుకు అడుగుతాం? ఇక శిష్యులు ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అవన్నీ మనం ఎందుకు అడుగుతాం అట్లా. మనం ఇక్కడ పూర్తిగా కూడా చూడొచ్చు. మిస్కిన్ బాబా ఇంకా సలీం పాసా వీళ్ళ పూర్వీకులు అని అంటున్నారు. వాళ్ళని ప్రార్థించుకోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. కానీ పూర్తిగా అయితే లాస్య ఆ రోజు మాత్రం సుమారుగా 4, 5 గంటలు అంటే ఆ రోజు పున్నమి స్టార్ట్ అయింది. పున్నమి అమావాస్యకి కూడా చాలామంది ఇక్కడ వస్తారు అని కూడా అంటున్నారు. ఒకసారి ఈ క్వశ్చన్ కూడా మనం అడిగే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఈ పున్నమి అమావాస్యలకి ఎందుకని రాత్రి పూట అలా ఎందుకు వస్తుంటారు? రారు ఇక్కడ. అమాసకు రారమ్మా. ఎప్పుడు కూడా అమాసకు రారు. అంటే ఆ రోజు పున్నమి స్టార్ట్ అయింది కదా, ఫ్రైడే అంటే థర్స్డే రోజు తను వచ్చింది 11:30కి. ఫ్రైడే రోజు తెల్లారు జామున వరకు ఉంది. ఆ రోజు ఫ్రైడే నుంచి సాటర్డే పున్నం స్టార్ట్ అయింది కదా, అంటే దాని వల్ల పున్నం రోజు ప్రత్యేక పూజలు అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అమాసకి ఏం పూజలు ఉండయి. ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. అమాస ఏముండదు ఇక్కడ. ఎప్పుడంటే అప్పుడు వస్తారు. కూర్చొని ఖాళీ ప్రార్థన చేసుకొని కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతారు అంతే. అంతే. కానీ అమాసకు అయితే రారు ఇక్కడ. మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా కూడా అంత సమాధులు ఉన్నాయి. దర్గా అంటేనే ముస్లిం సెయింట్స్ వాళ్ళ సమాధులు ఉండేదాన్ని దర్గా అంటారు. ఇక్కడ చాలా మటుకైతే మనకున్న సమాచారం మేరకైతే ఇక్కడ ఒక బాబా ఉంటారు. ఎవరికి కనిపించరు, కేవలం కొంతమందికి మాత్రమే అతను కనిపిస్తూ ఉంటారని ఒక సమాచారం వస్తుంది. మనం ఇక్కడ వర్క్ చేసే అమ్మ అంటే ఎవరైతే మహిళ ఉందో తనని అడిగే ప్రయత్నం కూడా చేశాము. కానీ తను చెప్పేది అంటే ఎటువంటి బాబా ఇక్కడ ఉండడు అని తను గట్టిగా కూడా చెప్పలేకపోతుంది. కానీ పూర్తిగా మాత్రం ఇక్కడ కొంచెం సస్పీషియస్గా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. కెమెరా తీసి షూట్ చేసే సమయంలో కూడా ఇద్దరు ఫాలో అయ్యారు. అంటే
అంటే మేము ఏం చేస్తున్నాం అనేది మా మీద ఒక నిఘా అయితే, మీడియా మీద అయితే ఒక నిఘా ఉంది అని కూడా చెప్పొచ్చు. పూర్తిగా అయితే కొంచెం ఈ వాతావరణం అంతా అంటే దీనికి ఇదే కాకుండా కొంచెం ముందు కూడా ఒక దర్గా ఉంది. ఆ దర్గాలో ఎవ్వరు లేరు. పూర్తిగా లాక్స్ ఏసున్నాయి. కానీ పని చేసే వాళ్ళంటే ఇట్లా ఎవరైతే ఈ మహిళ ఉందో ఇక్కడ కాపలాగా వీళ్ళదే అని చెప్తున్నారు. ఈమె లాంటి మహిళనే ఇంకో పక్కన కూడా ఉంది. కానీ పూర్తిగా అయితే ఇక్కడ ఏదో సస్పీషియస్‌గా ఉంది అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఆ బాబా ఎక్కడ? ఒకవేళ నిజంగా ఆ బాబా ఉంటే ఆ బాబా ఎక్కడున్నారు? ఎందుకని ఎవరికీ కనిపించట్లేదు? అంటే